అమెరికా టారిఫ్లు వేస్తోంది కాబట్టి దాని మీదన శాపనార్థాలు పెట్టే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏ దేశానికైనా సరే ఆ దేశ భద్రత చూసుకోవాలి, ఆ దేశ ఆర్థిక భద్రత చూసుకోవాలి. హితబోధలు చెప్పేవాడు ఎవడు కాడు ఇతర దేశాల అవసరాలు చూస్తాడు తప్పించి ఆ దేశపు అవసరాలు చూస్తాడా? నేనైతే జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తిగా ఫస్ట్ మన దేశం గురించి చూసుకోవాలి, ఆ తర్వాత మిగతా దేశాల గురించి చూసుకోవాలి. మిగతా దేశాల వాళ్ళకి మనం షెల్టర్ ఇచ్చేలా ఉండాలి, కానీ వాళ్ళకి షెల్టర్ ఇస్తూ మన దేశం నాశనం కావాలని కోరుకోను నేను. బంగ్లాదేశీలైనా, రోహింగ్యాల విషయంలోనైనా, ఆఫ్ఘనిస్తానీల విషయంలోనే నేను అదే ఫీలింగ్తో ఉంటా. అమెరికా అయినా అట్లాగే ఉండాలా. ఫస్ట్ తన దేశమోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఎవడికో ఉద్యోగం ఇచ్చి చప్పట్లు కొట్టుకుని శబాష్ శబాష్ అని చెప్పి గుండెలు బాదుకుంటే ప్రయోజనం ఏముంటుంది? అట్లాగే టారిఫ్లు వాళ్ళ దగ్గర నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న దాని మీద ఎక్కువ వేస్తున్నప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా సేమ్ వేస్తానంటున్నాడు. తప్పు ఎట్లవుతుంది? ఖచ్చితంగా వాళ్ళ దేశ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా. వాళ్ళ వస్తువులు ఏమో తక్కువ కొని ఇతర దేశాల వస్తువులు ఎక్కువ కొనేటట్టు ఎట్లాగా? ఓ భారతీయుడిగా భారతదేశంలో తయారైన వస్తువులు ఎక్కువ కొనాలని నేను కోరుకుంటాను. విదేశీ వస్తువులు ఎక్కువ కొంటున్నారంటే అయ్యో అనుకుంటా. కాబట్టి ఎవరి లెక్క వాళ్ళకే ఉండాలి. అమెరికాకి ఇప్పుడు హితబోధలు చేసే కార్యక్రమం అంతర్జాతీయ మీడియాతో పాటుగా మన తెలుగు మీడియా కూడా చేస్తోందన్నమాట.